డాక్టర్తో మాట్లాడారా? మాట్లాడాను మేడం. ఒకవేళ మీరు మాట్లాడాలంటే డాక్టర్ని తీసుకొస్తారు. అవసరం లేదు. ఇక్కడైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. సరే మేడం. ఇక్కడ 2 కానిస్టేబుల్స్ని పర్మనెంట్గా వేశాను. వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఎవరది? వాళ్లే మేడం. ఓకే, బీ కేర్ఫుల్. నేను బయలుదేరుతున్నాను. ఓకే మేడం. అయ్యో కాళ్ళు సార్, కాళ్ళు సార్. సారీ రా, సారీ. హలో సూర్య, మన కుర్రాల్ని హాస్పిటల్లో చేర్పించాను. అలాగా? అమ్మయ్యా, తప్పించుకున్నా. రిలాక్స్ అయిపోకు సూర్య. ఇప్పుడు మన కుర్రాల్ని ఎలా తప్పించాలో నువ్వు ముందు ప్లాన్ చేయి. హే, దానికి ముందు ఆ ఏసీపీని చంపేయాలరా. రేయ్, జరగని పని గురించి మాట్లాడుకో. ముందు కుర్రోళ్ళు సేఫ్గా ఉండని, ఆ తర్వాత తనని వేసేయడానికి స్కెచ్ వేయి. హే, అది కాదు. ముందు దాన్ని చంపేస్తేనే మనకు టైం సరి అవుతుంది. నిద్రపోయినా లేచినా తను పెట్టిన టార్చరే మైండ్ లో వస్తుంది. యో సూర్య, నేను చెప్పేది వింటావా లేదా? సరే, ఈ రోజు రాత్రి నువ్వు హాస్పిటల్కి వచ్చి కానిస్టేబుల్కి డబ్బులు ఇచ్చేసి కుర్రోళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చేశాను. మొహాల్ చూడు. ఈ నలుగురు మనవాళ్ళే. సార్ దయచేసి ఇది ఇవ్వద్దు సార్. సార్, ఇది తెలిసి మమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు. నేనెవరో మీకు తెలుసు కదా అని నేను చూసుకుంటాను. మీకే సమస్య రాదు. సార్, ఏసీబీ మేడంకి మాత్రం తెలిస్తే అందరినీ బొక్కలో వేసేస్తారు సార్. అయితే ఓ పని చేయండి, దీంతో పాటు ఇది కూడా తీసుకోండి. ఓకే? ఇదిగో సార్, తీసుకెళ్ళండి సార్. రేయ్, పిలుచుకురండి రా. సార్, ఏది ఏమైనా మీరు ఎస్కేప్ అయిపోతారు. మీరు ఇలాగే వెళ్ళిపోతే మమ్మల్ని ఎంక్వైరీ చేసి మరీ చంపుతారు సార్. సార్, దానికి బదులు మీరు 2 దెబ్బ కొడితే మేమేదో ఖర్చు చెప్పేసి అలాగే ఎస్కేప్ అయిపోతాం. తెలివి గల్ల వాళ్ళే, మీలాంటి వాళ్ళే డిపార్ట్మెంట్ కావాలి. రండి. హలో, వాట్? ఎప్పుడు? ఇప్పుడే వస్తున్నాను. కమ్. అప్పుడైతే ఎంత జరిగింది? అవును సార్. సరే, మీరు ఇప్పుడు వెళ్ళి బ్రేక్ తీసుకోండి. మనం తర్వాత మాట్లాడుకుందాం. దీనికి ఏమైనా ఒక దోవని మనం కనిపెట్టాలి. ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో నాకు నిజంగా తెలియలేదు సార్. సార్, కార్ నంబర్ దొరికింది సార్. AP11 M2692. ఈ కారు ఇక్బాల్ది సార్. సార్, ఆ ఇక్బాల్ సూర్య యొక్క ఆపోజిట్ గ్యాంగ్ సార్. వాడు రౌడీయే సార్. గొడవ జరిగింది ఏసీపీకి సూర్యకి మధ్య. బట్ ఇందులో ఇక్బాల్ ఎందుకు రావాలి? అదే నాకు అర్థం కావట్లేదు సార్.
ఇక్బాల్ని పిలవండి. ఓకే సార్. శివప్ప, ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా నా దగ్గర చెప్పండి. అలాగే సార్. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. సార్ నమస్తే సార్, నా పేరే ఇక్బాల్. ఆ, ఏం పని చేస్తున్నారు? నా దగ్గర గ్యారేజీ ఉంది సార్, అందులో కార్లు ఉంచాను. బండి నంబర్ AP11 M2692 గుర్తుందా మీకు? ఆ బండి నాదే సార్. ఏం సార్? ఏయ్, డ్రామా చేయకు, నిజాన్ని చెప్పు. ఎందుకు ఇలా చేసావు? సార్ అల్లా మీద ఒట్టు సార్, నిజంగానే ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఏయ్, ఈ బండి మా ఏసీపీ మర్దిని యాక్సిడెంట్ చేసి అక్కడి నుంచి బయలుదేరింది. యాక్చువల్ గా ఇది యాక్సిడెంటా లేక మర్డర్ కేసిన స్కెచ్చా? ఆ బండి నాదే సార్, నడిపింది నా మనుషులే సార్. వాళ్ళని ఇక్కడికి రమ్మంటాను సార్. ఒక్క నిమిషం సార్. ఏ శతాబ్, ఆ సయ్యద్ని తీసుకొని డీజీపీ ఆఫీస్ కు త్వరగా రా. నేను ఇక్కడే ఉన్నాను, త్వరగా రా. సార్ వాళ్ళు వస్తున్నారు సార్. వచ్చేసారా? లోపలికి రండి. పదండి. ఏం జరగబోతుందో ఏంటో. రండి. రా 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 రా. సార్ ఇతనే సయ్యద్, ఆ కారు నడిపింది ఇతనే సార్. నువ్వే కారు తోలావా? అవును సార్. ఎందుకు యాక్సిడెంట్ చేసేలావు? రే సార్తో చెప్పండి రా. సార్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బండిలో వెళ్ళే అమ్మాయిని లేపేయమని. డబ్బులు కాసపడి ఇలా చేసేసాను సార్. ఏయ్, ఆ బైక్ లో ఉండింది ఎవరని తెలుసారా? మా ఏసీపీ మర్దిని. సార్ అల్లా మీద ఒట్టు సార్, ఆవిడ ఏసీపీ అని నాకు తెలియదు సార్. సూర్య మనిషి పచ్చి అని ఒకడున్నాడు సార్, వాడి ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ సార్. వాడే పని ఇప్పించాడు సార్ నాకు. డబ్బు కాసపడి ఇలా చేసేసాను సార్. సార్ క్షమించండి వీళ్ళు సార్. నా మనుషులే సార్, మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే. శివప్ప, ఎస్ సార్. వీళ్ళ దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ని రెడీ చేయండి. వీడిని కస్టడీలో తీసుకోండి. ఓకే సార్. ఇక్బాల్, ఇంక మీట నువ్వు చేసే అన్ని పనులు స్టాప్ చేయాలి. ఒకవేళ నువ్వు దొరికిపోయావంటే నిన్ను కూడా నేను లోపల తీసేస్తా. సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను సార్. పదండి. సూర్య, నీ ఇలాంటి వాళ్ళు నా కళ్ళ ముందే నిలబడకూడదు. ఏంట్రా, నీకేమైనా బుద్ధి చెడిపోయిందా ఏంటి? నా ఇంటికి వచ్చి నా వాళ్ళనే కొట్టేసి నన్నే అరుస్తున్నావరా నువ్వు? ఇప్పుడు నేను ఊరికి మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొద్ది రోజుల్లో నీకు టికెట్ ఇచ్చి పంపిస్తాను. అప్పుడే నీ వల్ల ఏం పీకలేకపోయావు, ఇప్పుడొచ్చి ఏం పీకుతావురా? సెటిల్మెంట్ కు వచ్చిన నా తమ్ముడిని కొట్టి చంపారు కదా, అంతా తెలిసి ఊరికే ఉంటున్నాను అనుకోకండి. నా ఫుల్ టార్గెట్ మీ గ్యాంగేరా. హే, నిన్నే చంపేయగలనురా. నేనేమి నీ తమ్ముడిని ప్లాన్ చేసి చంపాలని చంపలేదు. నేను చంపాలనుకుని ప్లాన్ చేసి స్కెచ్ చేశాను అనుకో, మిస్సే అవ్వదు. నీలోగా నేను పిచ్చోనే కాదు. నేరుగా నాతో ఫైట్ చేయరా. అదే వదిలేసి నా బండి తీసుకెళ్ళి నా వాళ్ళని వాడుకొని నువ్వు ఆ ఏసీపీని నా వాళ్ళతోనే చంపించాలనుకుంటావా? థు! నువ్వు ఒక మగాడివారా? ఏం మందాకనే, నీకు సిగ్గే లేదా? మూడిస్తే నేను, ఆరొస్తే వాడా? నీకు ఉందే. ఏ నిషా, వీడిని నమ్మకో. ఎందుకో తెలుసా, వీడు ఎక్కువ కాలం బతకడు. వీడిని నేనే చంపబోతున్నాను. ఏయ్, నా దగ్గర తుపాకీ ఉందిరా. నీ టైం దగ్గర పడుతూనే ఉంది. నీ కథ తొందరలోనే ముగియబోతుంది. హే సూర్య, ఈ టైంలో వాడితో గొడవ పెట్టుకోకు. ముందు ఏసీపీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దాం, తర్వాత వీడి సంగతి ఏంటో చూద్దాం. ఏమండి, ఆ కుర్చీలా తీసుకురండి. నమస్కారం మేడం. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు మేడం? పర్లేదు శివప్ప. నొప్పి ఏమైనా తగ్గిందా? అవును. అంతా దేవుని కృప. కూర్చోమ్మా, కూర్చో. కూర్చోమ్మా. థ్యాంక్ యూ నాన్న. నమస్కారం సార్. ఇదిగోండి. ఇవన్నీ ఇదంతా ఎందుకు ఎందుకు తీసుకొచ్చారండి? శివప్ప? మేడం చూడాలంటే ఉత్త చెప్తా రావచ్చా ఏంటి? నమస్కారం సార్. నమస్తే శివప్ప, ఎలా నేను ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్లో
రిస్క్ తీసుకుంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. మేడంకి ఇలాగ జరిగి ఉండకూడదు సార్. ఆమె ఇలాగ జరిగిన దగ్గర నుంచి స్టేషన్కి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదు. మరిదిని, ఏమిటమ్మా ఇదంతా? డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నావు. ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు కదమ్మా. అమ్మా, నేను ఎక్కువ రెస్ట్ తీసుకుంటే మిగతా వాళ్ళంతా యాక్టివ్ అయిపోతారు. అదే నేను యాక్టివ్ అయ్యానంటే మిగతా వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని రెస్ట్లో ఉంటాయి. మరిదిని, నేను చెప్పేది ఏమిటంటే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసమ్మా. నేను జాగ్రత్తగా ఉంటాను. నేను వెళ్ళొస్తాను. మరిదిని